నందరెడ్డి గారు 1 సెకండ్. యా సత్యం గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఒకటి కేటీఆర్ పదే చెప్తున్నారు, దీంట్లో ₹1 కూడా అవినీతి జరగలేదు. తెలంగాణ బ్రాండ్ని, హైదరాబాద్ ఇమేజ్ని ప్రపంచం చూడడానికి మాత్రమే చేసినటువంటి యాక్టివిటీ, ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ ఇది. ప్రపంచం మొత్తం ఇక్కడ చూపించేటువంటి క్రమం, ఎలక్ట్రిక్ కార్ల బిజినెస్ పెంచేటువంటి క్రమం పెరిగింది కూడా అనేది వాళ్ళు చెప్తున్నారు. దీని మీద అవినీతి జరిగింది, నిధులు దుర్వినియోగం అయ్యాయన్నది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆరోపణ కాంగ్రెస్ పార్టీ నుంచి. అసెంబ్లీ సమావేశాలలో చర్చ పెట్టమని కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ డిమాండ్ చేస్తే ఆ చర్చ పెట్టలేదు. సో ఆ తర్వాత ఏసీబీ దాకా పోయింది. ఏసీబీ ముందుకు వాళ్ళ చట్టాల మీద నమ్మకం లేదు, ఐ మీన్ టు సే పోలీసుల మీద నమ్మకం లేదు, అధికారుల మీద నమ్మకం లేదు, నా లాయర్లు నాకు ఉండాలి అన్నారు. సో మళ్ళీ ఇప్పుడు లాయర్లకు కొంత వెసులుబాటు ఇవ్వడం జరిగింది. సో పొలిటికల్ డ్రామా అయితే కొనసాగుతోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, ఇంకోవైపు సైమల్టేనియస్గా కాంగ్రెస్ పార్టీ వైపు వర్సెస్ బీజేపీ పార్టీ మరి రోడ్ల మీదకి వచ్చి కొట్టుకునేటువంటి పరిస్థితి, కర్రలు పట్టుకొని కొట్టుకునేటువంటి పరిస్థితి గతంలో ఎన్నో లేని సాంప్రదాయం కనిపిస్తుంది తెలంగాణలో. సత్యం గారు ఏం చెప్తారు? ముందు కేటీఆర్ విషయంలోకి వస్తే ప్రొసీజరల్ ల్యాప్సెస్ జరిగినటువంటి విషయం అందరికి కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే ఈడీ లేకపోతే టేకప్ చేయదు. ఫెమా చట్టం ఉంది, ఫారెన్ ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్ యాక్ట్. ఈ ఫెమా చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ పర్మిషన్ లేకుండా ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. కాబట్టి అది కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈడీ రంగంలోకి వచ్చింది. తర్వాత రెండవది, ఒక ప్రైవేట్ సంస్థ స్పాన్సర్, ఆ ప్రైవేట్ సంస్థ స్పాన్సర్ జన్ అనేటువంటి ప్రైవేట్ సంస్థ స్పాన్సర్ సంస్థ, అది పక్కకు తప్పుకుంటే ప్రైవేట్ సంస్థ ఇవ్వాల్సినటువంటి డబ్బులు ప్రభుత్వం ఇచ్చింది. ఏ ప్రైవేట్ సంస్థ అయినా ఎప్పుడైనా యాక్టివిటీ జరిగితే దానికి ప్రైవేట్ సంస్థకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చా అనేది రెండోది. మూడోది, ఇవాళ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ప్రొసీజరల్ ల్యాప్సే. ఏది సార్ ఇంతకుముందే మన వాళ్ళు చెప్పినట్టుగా, రామారావు మిగతా వాళ్ళు చెప్పినట్టుగా 10 కోట్ల పరిధి దాటకూడదు, ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఉండాలి, మంత్రివర్గం ఆమోదించాలి, ఇవి కూడా ల్యాప్సెసే. ఈ అన్ని ల్యాప్సెస్ అనేటువంటి దాంతో మనం ఏమనుకున్నామంటే ఆ ల్యాప్సెస్ ఉన్నాయి, ఈ ల్యాప్సెస్ కింద కూడా దుర్వినియోగం జరిగిన దాని కిందకి వస్తుంది కాబట్టి కేసు బుక్ అవుతుందని చెప్పేసి అనుకున్నాం. కానీ ఆ తర్వాత ఇదే సంస్థలు మళ్ళీ ఎలక్ట్రల్ బాండ్స్ 49 కోట్లు 41 సార్లు బీఆర్ఎస్కి ఇవ్వటంతో ఇది క్విడ్ ప్రో అని అనుమానించేటువంటి ఆస్కారం ఏర్పడింది. ప్రజలేం ఇది ప్రొసీజర్ ల్యాప్సే అని మొన్నటి వరకు అనుకున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు, లేకపోతే తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇవన్నీ కాదు, పనులు చేయకుండా ఇండస్ట్రియలిస్ట్ ఎవరికి ఎలక్ట్రల్ బాండ్స్ ఇయ్యరు. వాళ్ళు ప్రయోజనం పొందకుండా సత్యం గారి క్విడ్ ప్రోలో బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చినటువంటి గ్రీన్ కోకు ప్రతిఫలంగా ఏం వచ్చింది, వాళ్ళకేం లబ్ధి జరిగింది అన్నది ఇంకో ప్రశ్న కనిపిస్తోంది. సరే, ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి వచ్చింది అనుకుంటే మరి వాళ్ళకేం వచ్చింది లబ్ధి, వాళ్ళకేం లాభం జరిగింది అన్నది ఇంకో ప్రశ్న దీంట్లో కనిపిస్తోంది. అంతటితో ఎండ్ అయిందిగా, మాకు లాభాలు ఉపసంహరించుకుంటే ప్రభుత్వానికి ఎట్లా లాభాలు వస్తాయి? ఏఎస్జెన్ చెల్లించాల్సినటువంటి 55 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తే ఏఎస్జెన్ కు నష్టాలు వస్తే ప్రభుత్వానికి ఎట్లా లాభాలు వస్తాయి? నష్టాలు వచ్చేదాన్ని మున్సిపాలిటీ మీద వేసుకోవటం ఏమిటి ప్రశ్న వస్తుంది కదా. కాబట్టి అంతేకాదు, జడ్జి అడిగాడు కదా గుర్రపు రేసులకు కూడా ఇస్తారా అని. కాబట్టి ఒకటే, పబ్లిక్ మనీని ప్రైవేట్ వాటికి పర్మిషన్ లేకుండా ఇవ్వచ్చా, అది కూడా ఫైనాన్షియల్ కాంకరెన్స్ లేకుండా, మంత్రివర్గ ఆమోదం లేకుండా లిమిట్ దాటి ఉన్నటువంటి వాటికి ఇవ్వచ్చా, తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ చెల్లించవచ్చా, ఇవన్నీ ప్రొసీజర్ ల్యాబ్స్. ఇప్పుడు అదే సంస్థల నుంచి బీఆర్ఎస్ కి ఎలక్టరల్ బాండ్స్ ఇవ్వటం తోటి ఇవాళ కోర్టు కూడా అదే అన్నది, ఈ డబ్బులు ఎటుపోయినా తేల్చాల్సినటువంటి బాధ్యత ఏసీబీ మీద ఉంది అన్నది. రేపు ఏసీబీ ఈ 55 కోట్లు ప్రైవేటుకి ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవరికి లబ్ధి చూరిందని తేల్చకపోతే కేసు వీగిపోద్ది, తేలిస్తే ఖచ్చితంగా కన్విక్షన్ అవుద్ది. ఇదొక అంశం. తర్వాత రెండోది, ఇవాళ బీజేపీ కాంగ్రెస్ విషయానికి వస్తే ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ 70 ఏళ్ల పై మనిషి, హేమమాలిని 70 ఏళ్ల పై మనిషి, ముసలావిడి గట్ట ముసలాయన బీహార్లో రోడ్లు హేమమాలిని బొగ్గ కన్నా నున్నగా ఉన్నాయి అన్నాడు. అంటే అదే పట్టుకొని ఇవాళ యంగ్ లేడీని ప్రియాంక గాంధీ ఆ కామెంట్ చేసిండు రమేష్ బేదర్. అది కరెక్ట్ కాదు, అది అబ్సల్యూట్లీ బీజేపీ ఖండించింది. వినండి, ఒక్క మాట వినండి. బీజేపీ ఖండించింది, మోడీ కూడా అబ్జెక్షన్ చెప్పాడు అట్లా అనొద్దని.
ఇక్కడ కూడా యూత్ కాంగ్రెస్ వాళ్ళు దానికి వ్యతిరేకంగా ధర్నా చౌకులో ధర్నా చేయొచ్చు, లేదా ఇంకొక చోట ధర్నా చేయొచ్చు. కానీ కార్యాలయం ఇది పోయి కోడిగుడ్లు వేస్తాం, ముట్టడిస్తాం అంటే మరి ప్రతి కార్యాలయాన్ని ఇంకో పార్టీ ముట్టడిస్తే లా అండ్ ఆర్డర్ ఉంటుందా? అవును. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం మీద బాధ్యత ఉంది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో వాళ్ళు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. రైట్. పరిపాలించే పార్టీ యూత్ వింగే పై బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టిస్తాం, కోడిగుడ్లే విసిరేస్తాం అని మళ్ళీ దానికి Right. మళ్ళీ రివెంజ్ఫుల్ గా బీజేపీ స్టార్ట్ చేయటం, ఇది మొత్తం కూడా రాంగ్. అందుకని వాళ్ళు అక్కడ ప్రియాంక గాంధీని కామెంట్ చేయటం రాంగ్. Right. అక్కడ మోడీ ఖండించండి, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ Of course. పిసిసి ఖండించింది, అవును. వార్నింగ్ ఇచ్చింది అటువంటి పనులు చేయొద్దని. కాబట్టి అసలు మొత్తం రాంగే ఆ పని మొత్తం కూడా. ఎగ్జాక్ట్లీ. యా విజయ్ గారు నేను ఓకే అయితే క్వశ్చన్ అడిగింది. మిత్రులు రామారావు గారు కాంగ్రెస్ వాళ్ళు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు